వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే సరఫరా చేస్తారు, వాళ్ళే అమ్ముతారు. ఎన్ని అమ్ముతారు, ఎవరికి అమ్ముతారు, ఏ రేటుకి అమ్ముతారు తెలియకూడదు. అఫీషియల్ గా మనకు వచ్చిన లెక్క 99,413 కోట్లు. కానీ వాళ్ళు మొత్తం వైట్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, డిజిటల్ పేమెంట్స్ చేశారనుకోండి, ఈ లెక్క నాకు తెలిసి ఒక ఇంతలు రెండింతలు ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి, టైమింగ్స్ రిస్ట్రిక్ట్ చేశారు. మీరు గమనించారో లేదో, మేము టైమింగ్స్ తగ్గించేసాము, మేము కాస్ట్ పెంచాము, దీని వల్ల మద్యం తాగే వాళ్ళు తాగరు అని. మద్యం తాగే వాళ్ళు మద్యం ఎలా ఆపుతారంటే వెంకటకృష్ణ గారు, డి అడిక్షన్ సెంటర్స్, రిపీటెడ్ గా ఆల్కహాల్ తాగితే అవేర్నెస్ ప్రోగ్రామ్స్. గత 5 సంవత్సరాల్లో మీరు ఏ టీవీలో అయినా ఒక ఫేమస్ పర్సనాలిటీ, అంటే ఒక టీవీలో మనకు ఫేమస్ ఒక సినిమా హీరోనో లేకపోతే స్పోర్ట్స్ స్టారో వచ్చి మద్యం తాగద్దండి అని చెప్పడం మనం గమనించామా? ఇది వాళ్లకు పబ్లిసిటీ కాదు, ప్రజలకి అవేర్నెస్, తాగద్దండి అని చెప్పడం. అలాంటివి మనం ఎక్కడా చూడలేదు. రెండవది, ఇప్పుడు గుంటూరులో ఒక డి అడిక్షన్ సెంటర్, ఇందాక డేటా చెప్పారు, 293 నుంచి 4,913, అంత జంప్ చూసాం. ఆ గుంటూరు, కర్నూలు ఇట్లా టెర్షరీ కేర్ సెంటర్స్ కాకుండా నేను మద్యపాన నిషేధం చేస్తాననే ప్రామిస్ లో ఎక్కడ ఒక కొత్త డి అడిక్షన్ సెంటర్ అన్న ఏర్పాటు చేశారా? పైపచ్చు మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిట్ ద్వారా ఈ వచ్చే ఆదాయం, ఇది కూడా ఎందుకు చూపించారు తెలుసా మీరు వెంకటకృష్ణ గారు? మీరు డౌట్ అడగచ్చు, ఎందుకు ఈ 99,000 కోట్లు కూడా చూపించారు అని. ఎందుకు చూపించారంటే, సంవత్సరానికి అంతకు ముందు 2019 కి ముందు 7,000 నుంచి 8,000 కోట్ల ఆదాయం ఉంటే వీళ్ళు ఒకేసారి దాన్ని 14,000 కోట్లు ఎందుకు చేశారో తెలుసా? బాండ్లు చేసి అమ్ముకోవడానికి. ఎక్కడా లేనంత డిమాండ్ ఉందంట. వీళ్ళు చెప్పిన బాండ్ కి ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయి. మీకు తెలుసా, 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నాన్ చేంజబుల్, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాన్ని మార్చలేదు, నాన్ కన్వర్టబుల్ గా చేంజ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనేమి, నెక్స్ట్ ఎవరు వచ్చినా దాన్ని ఏం కన్వర్ట్ చేయలేరు. 9.5% కి ఎవరు ఇస్తారు వెంకటకృష్ణ గారు? మనకు పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ కూడా అంత లేవు కదా. 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? ఎందుకు ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి అమ్ముతుంది అంటే, ఈ డబ్బులు తీసుకొని వచ్చింది ఒక సంవత్సరం 8,500 కోట్లు, ఇంకో సంవత్సరం 12,000 కోట్లు. ఇది ఎందుకయ్యా బాబు అని ప్రతిపక్షాలు ఇట్లా బయట మా పురంధేశ్వరి గారు అడిగినా, నాకు బాగా గుర్తుంది, అసెంబ్లీలో అప్పుడు ప్రతిపక్ష నేతలు అడిగినా ఒక చక్కటి సమాధానం చెప్పారు. ప్రతిపక్షాలు మేము అమ్మ ఒడి వేస్తుంటే చూసి తట్టుకోలేక మద్యం మీద అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఇది స్వయాన ఆనాటి మంత్రి గారి నోట్లో నుంచి వచ్చిన మాటలు, మీకు అందరికి గుర్తే ఉండే ఉంటుంది. మన మద్యం చాలా మంచిది, మీరు తాగండి, మేము అమ్మఒడికి డబ్బులు వేస్తాం. ఇవి మీరు తీసి డీటెయిల్స్ చూసుకోండి, అసెంబ్లీలో ఇదే స్టేట్మెంట్. అంటే అమ్మ ఒడికి డబ్బులు నాన్న బుడ్డి నుంచి తీసుకొని వస్తుంది ఈ ప్రభుత్వం. దానికోసం ఈ 99,000 కోట్లు చూయించారు వాళ్ళు. కానీ నిజానికి 99,000 కోట్లు కాదు. మీకు ఇందాక జీవి గారు చాలా చక్కగా చెప్పారు, దీనికి 1.5 times, రెండింతలు ఎక్కడికి పోయిందో డబ్బులు తెలియవు. అండ్ రెండవది అతి ముఖ్యమైనది, నాకు ఇంకా గుర్తుంది, 2022లో జంగారెడ్డి గూడెం గుంటూరులో 27 మంది చనిపోయారండి స్పూరియస్ లిక్కర్ తాగి. ఆ రోజు మేము చాలా రేజ్ చేశాం ఇష్యూ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మేము కూడా బార్డర్ లో ఉంటాము, ఇటు తెలంగాణ బార్డరు, కర్ణాటక బార్డరు, తమిళనాడు బార్డరు. ఈ బార్డర్ లో ఉన్న వాళ్ళు లక్షల మంది కేసులు వేశారు వెంకటకృష్ణ గారు. కేవలం జూలై 21 నుంచి 2022 సంవత్సరంలో 19,542 మందిని అరెస్ట్ చేశారు. 4,63,000 లీటర్ల మద్యం పట్టుబడింది. వీళ్ళు ఏం చేస్తారంటే, బార్డర్ పోవడము, తాగడము, అక్కడే పాపం ఆ బండ్లలో రావడము, యాక్సిడెంట్లు అవ్వడము, లేకపోతే ఇక్కడ పట్టుబడిపోవడము, జైళ్ళకు పోవడం. కానీ ఈ గోదావరి జిల్లాలో అట్లాంటి చోట ఏం చేస్తారు వాళ్ళు, ఈ ఖరీదైన మద్యం, నాకు చాలా బాధేస్తుంది. చనిపోయిన ఒక బాధితుడు ఏం చెప్పారంటే, మా నాన్నకి అప్పుడప్పుడు ఉపాధి దొరుకుతుంది, రోజుకు 1,000 రూపాయలు సంపాదించుకుంటాడు, దాంట్లో 100నో ఒక 50 రూపాయల మద్యం తాగుతాడు, మిగిలింది మాకు ఆ ఫోటోలో పెడతాడు రోజు. ఈ రోజు తక్కువ కాస్ట్ కు లిక్కర్ దొరుకుతుందని పోయి 27 మంది చనిపోయారండి. ఇది ఏం లాజిక్ వెంకటకృష్ణ గారు? మీరు కాస్ట్ పెంచితే మద్యం తాగడా? మద్యానికి అలవాటైన వాడు కాస్ట్ పెంచితే మద్యం తాగడం మానడు. ఒక్కడు ఆ ఇంట్లో పెళ్ళానికి ఇచ్చే డబ్బులు, పిల్లలకి ఇచ్చే డబ్బులు కూడా తీసేసుకొని, ఇదిగోండి ఈ ప్రభుత్వం అమ్మే మందన్న తాగుతారు, లేకపోతే ఇటువంటి అంటే ఇంకేమైనా చేస్తాడు, దొంగతనాలైనా చేస్తాడు, లేకపోతే చైన్లైనా లాక్కుంటాడు, లాక్కుని మద్యం తాగడం అయితే ఆపడు. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాదు తెలియక మంది చనిపోతే వాళ్ళు ఏం చెప్పారు వెంకటకృష్ణ గారు?
గోదావరి జిల్లాలో ఆ సీజన్ లో చనిపోతుంటారంట ప్రజలు. డాక్టర్లు ఉన్నారు, హెల్త్ సిచ్యువేషన్ ఉంది, ప్రజల ఆరోగ్యాన్ని మీరు పుస్తలు తెగకూడదు అని మద్యపాన నిషేధం తీసుకొస్తానని చెప్పి దగ్గర సంవత్సరానికి ఆదాయం చూస్తే మీకు 15 నుంచి 20 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ఎంత రిసోర్స్ఫుల్ స్టేట్ అండి. అట్లాంటిది సింహభాగం ₹1 మనకు ఆదాయం వస్తుందంటే దాని ₹5 వస్తుందంటే ₹1 మేము మద్యం నుంచి తెచ్చుకుంటున్నాం. ఇంకా అంతకు మించిన డబ్బులు మేము దోచేసుకుంటున్నాం. మేము చీప్ వాటి లిక్కర్ ఇస్తున్నాం, చంపేస్తున్నాం.